रुकन असेंबली विकाराबाद डॉक्टर एम आनंद ने बताया है कि 5 अक्टूबर को कारगुजार सदर BRS और वजीर IT वो बल्दी नज़्म व नस्ग के तारक रामाराव विकाराबाद का दौरा करके मुख्तलिफ तरक्याती प्रोग्रामों में शिरकत करेंगे। रुकन असेंबली डॉक्टर एम आनंद ने KTR के दौरे के इंतजाम का जायजा लेने के बाद बताया कि रियासती वजीर अपने दौरे के मौके पर विकाराबाद में 180 करोड़ के तरक्याती प्रोजेक्टों का संगे बुनियाद रखने के बाद विकाराबाद पब्लिक ग्राउंड में मुनक़िदा भारी जलसे आम से भी खिताब करेंगे, जिसमें तकरीबन 50,000 अफराद की शिरकत मुतवक्की है। उसी दिन वजीर KTR तकरीबन 180 करोड़ के तरक्याती प्रोजेक्टों का संगे बुनियाद रखेंगे। అందరికీ నమస్కారం। రేపు గాక ఎల్లుండి అంటే 5వ తారీఖు గురువారం రోజు గౌరవ మంత్రివర్యులు BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గారు తనతో పాటు వేరే మంత్రులు MP గారు ఇతర ఎమ్మెల్యేలు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చాలామంది ప్రజాప్రతినిధులు అందరూ కూడా వికారాబాద్ లోపల బ్రహ్మాండమైనటువంటి ఒక మీటింగ్ పెట్టబోతున్నాము। దానికంటే ముందు వికారాబాద్లో దాదాపు 180 నుంచి 190 కోట్లకు సంబంధించినటువంటి ఫౌండేషన్ స్టోన్లు కావచ్చు, ఇనాగరేషన్ స్టోన్లు కావచ్చు, ఇవన్నీ వేసిన తర్వాత ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతూ ఉన్నాము। దాదాపు 50,000 మందితోటి ఈ సభ ఉంటుంది। గతంలో ఎప్పుడు కని విని ఎరగని రీతి లోపల లాస్ట్ టైము ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఏ విధంగా అయితే సభ ఏర్పాటు చేసినామో ఇప్పుడు కూడా వికారాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, వికారాబాద్ మున్సిపాలిటీ, వికారాబాద్ మండలము, మోమిన్పేటు, మర్పల్లి, బంట్వారము, కోట్పల్లి, ధారూర్కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలందరూ కూడా చాలామంది స్వచ్ఛందంగా KTR గారి ప్రసంగం వినడానికి కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అందరూ కూడా తెలుసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఎల్లుండి మధ్యాహ్నం దాదాపు 1 గంటకు వికారాబాద్లో బహిరంగ సభ ఉండబోతుంది। కాబట్టి వికారాబాదు ప్రజలందరినీ ముఖ్యంగా BRS నాయకులను కార్యకర్తలను అందరూ కూడా అధిక సంఖ్య లోపల వచ్చి ఈ మీటింగ్ అందరినీ కూడా సక్సెస్ చేయాలని